అంబిక ఆఫీస్లోనే లక్ష్మి ఎందుకు జాయిన్ అయింది? అసలు అంబిక కుట్ర తెలుసుకునడానికి బురకాలో ఆఫీస్లో జాయిన్ అయిందా అనేది వీడియో తెలుసుకుందాం. ఇక ఈలోపు 3 సంవత్సరాల అబ్బాయి అక్కడ సహస్ర బిడ్డ 3 సంవత్సరాల అమ్మాయి పెరుగుతుంది. ఇక్కడ వెంటనే ఇక లక్ష్మికి పని చేయడానికి ఏ పని మాత్రం దొరకదన్నమాట. ఆ సమయంలో తన కొడుకు చదువుకైనా కూడా, అంతేకాకుండా బిజినెస్ పరంగా విహారీ కాస్త కొద్దిగా లాస్ అవుతున్నాడని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసుకుంటారు. అంతేకాకుండా వెంటనే ఇక లక్ష్మి ఎలాగైనా ఆఫీస్ దాకా చేరిపోతే తన చేతికి అధికారం వచ్చిన అంబికను ఎలాగైనా అణచితొక్కాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఈలోపు తన చదివిన ఇక అన్ని ఫైల్స్తో పాటుగా ఆఫీస్కి బురకాలో వెళ్తుంది. ఆ సమయానికి అక్కడున్న మేనేజర్ మాత్రం ఇక కంపెనీకి 3-4 కావాలని చెప్పేసి ప్రకటించాం, అందులో మిమ్మల్ని ఇక మ్యాక్సిమం అయితే 50% మాత్రమే ఉంది మేడం అని అన్న తర్వాత అప్పుడు వెంటనే బురకాలో ఉన్న లక్ష్మి, పర్లేదండి, ఇక ఇక్కడ డబ్బుకు మాత్రమే ఉద్యోగం వచ్చేలా ఉంది అని అన్న తర్వాత ఆ సమయంలో విహార్ని ఒప్పించి చారుకేశవ ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి వెంటనే ఆఫీస్ దగ్గరికి తీసుకొస్తాడు. అంబిక ఎలాగైనా డబ్బు కష్టపడి ఇక జాబుకు కరెక్ట్ సూటబుల్ కాని వాళ్ళ కోసం ఎలాగైనా తను ఎంకరేజ్ చేస్తుందని వెంటనే చారుకేశవ విహాన్ని ఒప్పించి ఆఫీస్ దగ్గరికి ఇక వచ్చిన వాళ్ళను అపాయింట్మెంట్ చేయడానికి వాళ్ళ అర్హత ఏంటి, అసలు ఈ జాబ్కి వాళ్ళు సరైన వాళ్ళు కాదా లేదా అనే విధంగా వెంటనే చారుకేశవ విహాన్ని తీసుకొస్తాడు. బలవంతంగా విహారీ వస్తాడు. ఆఫీస్కి వచ్చిన విహారీ లక్ష్మి విహాన్ని చూసి కడుపులో ఒక్కసారిగా భయం పూచుకుంటుంది. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత విహారీ కనిపించేసరికి తన అవతారం అలాగే ఉందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే విహారీ గారిని బాగు చేయాలి, ఈ ఆఫీస్ని మళ్ళీ తిరిగి అతని చేతిలో పెట్టాలి అని గట్టిగా నిర్ణయించుకుంటుంది లక్ష్మి. ఇక ఆఫీస్లో కొంతమంది అపాయింట్మెంట్తో కొంతమంది వస్తారు. మరోవైపు ఇక లక్ష్మికి మాత్రం ఎవరు తెలియదు కదా, తన చదువు అంతేకాకుండా తన నడవిడిక అన్నీ తెలుసుకొని ఆఫీస్లో వెంటనే అడుగు పెడుతుంది. వెంటనే తనకు ఇక అన్ని బయోడేటా మొత్తం విహారీ చేతిలో పెడుతుంది. అంతేకాకుండా ఆ సమయానికి ఒక మేనేజర్ వచ్చి, ఈ వర్క్ పరంగా అయితే ఇప్పుడు మనం కొటేషన్లో ఇంత రాస్తున్నాం సార్, కాకపోతే దాని ప్రకారంగా ఇప్పుడు ఇంత రాస్తే కరెక్ట్గా అంతకంత మనకు వస్తుందో లేదో అని చెప్పేసి ప్రాజెక్టు గురించి చెప్తుండగా అప్పుడు లక్ష్మి, నాదొక చిన్న సలహా అండి అని విధంగా అన్న తర్వాత వెంటనే ఇక ఆ ప్రాజెక్టు గురించి లక్ష్మి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ బురకాలో ఉన్న లక్ష్మి కాదని చెప్పేసి విహారీకి తెలుసు కదా. ఇక తన ఎక్స్ప్రెషన్ చూసి పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. ఒకప్పుడు కూడా లక్ష్మి ఇలాగే టక్కుమని చెప్పేది కదా అన్నట్టుగా లక్ష్మి గుర్తు చేసుకుంటాడు. ఇక వెంటనే మేనేజర్ తన మాటలు విని ఇక అప్పుడు విహారీ తను చెప్పింది కూడా కరెక్ట్గా నచ్చింది, ప్రాజెక్టుగా తగ్గట్టు. కానీ సార్ చెప్పాను కదా, 10 రోజులు 20 రోజులు కాదు కదా, సంవత్సరాలు కాదు కదా, ఒక మనిషిని గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే వాళ్ళని ఒక్క అడుగులోనే నడవకడంతోనే తెలుస్తుంది అని విధంగా అన్న తర్వాత నిన్ను అపాయింట్మెంట్ చేస్తున్నామనేసరికి అంబిక వస్తుంది. కొంతమందిని అపాయింట్మెంట్ చేశాను విహారీ, ఎవరు అవసరం లేదత్త, ఇదిగో ఈ అమ్మాయి, నీ పేరు నా పేరు ఖుష్బు సార్ అని చెప్పేసి విధంగా అన్న తర్వాత వెంటనే తన పేరు ఖుష్బు అత్త, తనని అపాయింట్మెంట్ చేయి. అది కాదు విహారీ, పై నుంచి బిజినెస్ మ్యాన్ పరంగా కొంతమంది ఇక వాళ్ళు వచ్చారు, వాళ్ళు డబ్బు పెట్టి వచ్చారు, కానీ మనకు కావాల్సింది ఇందులో వ్యక్తిత్వం, మన డెవలప్మెంట్ అని చెప్పేసి లక్ష్మిని అపాయింట్మెంట్ చేస్తాడు. అప్పుడు వెంటనే అంబిక ఆ విధంగా అనుకుంటుంది, అసలు వీడు ఎప్పుడు పడితే అప్పుడు రాను కూడా రాడు, ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి వెంటనే ఇక వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడానికి వీడు రావడం ఏంటో అర్థం కావట్లేదు. తప్పుద్దా, నీ మొత్తంగా నువ్వు ఏం చేస్తావో ఏంటో అనేది నీ బయోడేటా అని చేతిలో పెడుతుంది. ఆ బయోడేటా మొత్తం ఇక అంబిక చూస్తుంది. వాడు సెలెక్షన్ చేశారు కదా, తప్పుద్దా అని వెంటనే సిగ్నేచర్ చేస్తుంది. లక్ష్మి ఎలాగలా ఇక అనుకున్న సంకల్పానికి ఇక విహారీ ఆఫీస్లో చేరిపోతుంది. ఈలోపు అంబిక సుభాష్
ఇక ఇద్దరు కలిసి మళ్ళీ పక్కగా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే బిజినెస్ పరంగా 1000 కోట్ల టర్న్ గురించి మాట్లాడుకుంటారు కదా, అది ఎలాగైనా వాళ్ళ చేతికి ఇస్తే మనకు ప్రాజెక్టు పరంగా 1000 కోట్ల టర్న్ మన చేతికి వస్తుంది కదా అని చెప్పేసి అంబిక మాట్లాడుకుంటుండగా ఈలోపు లక్ష్మి ఎలాగైనా సరే అది వాళ్ళ చేతికి పోకూడదు అని చెప్పేసి లక్ష్మి అనుకుంటుంది. ఆఫీస్లో చేరిన తర్వాత వెంటనే ఇక పై ఆఫీసర్కి అంబిక క్యాబిన్కి వెళ్ళి ఇక ల్యాప్టాప్లో కొట్టి వాళ్ళకు మెయిల్ పంపిస్తుంది. ఆ మెయిల్ రిటర్న్గా మళ్ళీ వస్తుంది. ఇక ఏదైనా సరే మీరు ఒక్కదానివి నిర్ణయించుకోవడం కరెక్ట్ కాదు, దీని పరంగా విహారికి కూడా ఖచ్చితంగా అతనికి ఇష్టం ఉంటేనే బిజినెస్ పరంగా ఏదైనా అమ్మే శక్తి ఉందని చెప్పేసి పైనుంచి వెళ్ళి మెయిల్ వస్తుంది. అసలు ఇది ఎలా వచ్చింది, నేను తీసుకున్న నిర్ణయం సుభాష్కి నాకు తప్ప ఎవరికి తెలియదు కదా అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు లక్ష్మి ఓవర్గా ఇక వర్క్ చేస్తూ ఉంటుంది. ఏంటి అందరు వెళ్ళారు కదా, నువ్వేంటి స్పెషల్గా నీకు జీతం ఇస్తా అని చెప్పేసి ఇక నీకు చెప్పానా అని అంటుండగా, అది కాదు మేడం, బిజినెస్ అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా, అంటే వాళ్ళకు ఓవర్ టర్న్గా అయితే వాళ్ళకు 1000 కోట్ల కంటే అలా టర్నింగ్ ఇస్తే బాగోదు మేడం అని అంటుండగా, ఏం తెలుసా నీకు, అసలు ఆఫీస్లో ఒక 2-3 అవర్స్లో కాలు పెట్టిందే కాకుండా బిజినెస్ పరంగా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు పెద్ద సీఈఓ లాగా అని ఈ విధంగా అంటుండగా, అది కాదు మేడం, ఇక కీడించి మేలించమని అన్నారు కదా, అలా అని మీకు చెప్తున్నా అంతే, అవసరం లేదు, వచ్చిన పని ఏంటో చూసుకొని చక్కగెళ్ళు, అయినా మాకు బిజినెస్ పరంగా అది మాది, మా పర్సనల్, నువ్వు జీతం పడేసేవాళ్ళు, జీతం మాత్రం గురించి ఆలోచించు, ఓవర్గా ఆలోచించడం పక్కన పెట్టవే అనేసరికి ఈలోపు అంబిక సుభాష్తో మాట్లాడుతుండగా అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మి మూతికి మార్క్స్ కట్టుకొని ఇక వెనకాల వచ్చేస్తుంది. వెనకాల వచ్చి అంబిక గొంతు పట్టేస్తుంది. అంబిక గట్టిగా ఒర్రలేక ఇక కక్కలేక మింగలేక భయపడుతూ ఉంటుంది. వెంటనే అంబిక భయంతో వనకసరికి లక్ష్మి లోపల నుంచి క్యాబిన్ లోపల నుంచి బయటకు వచ్చి సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తుంటుంది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చేసరికి క్యాబిన్లో ఎవరు కనిపించరు. ఏయ్ ఓయ్ బుర్కా అని చెప్పేసి విధంగా కోపంగా పిలుస్తుంది. ఏంటి మేడం, ఏమన్నా కావాలా? ఏం లేదు, వీడ ఉన్నంతసేపు ఎవరైనా ఆఫీసర్ని కట్టుకొని ఎవరైనా వచ్చారా? లేదు మేడం, నేను ఇక్కడే కూర్చున్నాను, ఎవరూ రాలేదు మేడం. లేదు, నిజం చెప్పు. లేదు మేడం, ఎవరూ రాలేదు. ఇదేంటి, ఇందాక లక్ష్మి వచ్చి నన్ను చంపినట్టుగా చేసింది కదా, అసలు అది ఎప్పుడు నన్ను టార్గెట్ చేస్తూనే ఉంది, అసలు దానికి ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత అది రావడం ఏంటి అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే దాన్ని నేను పట్టుకుంటాను, ఈసారి అది నా చేతిలో చచ్చినట్టే అని విధంగా అనుకుంటుంది. ఈలోపు అనుకున్నట్టు ఇదే దెబ్బతో అంబిక నువ్వు రోజు రోజుకి కృంగి కృషించాలి, నా దెబ్బతో ఇక విహారి గారిని దూరం పెట్టి ఆఫీస్కి నీ చేతులారా అన్నీ నువ్వు సర్వనాశనం చేస్తున్నావని నాకు బాగా తెలుసు, అందుకే ఆఫీస్లో అడుగు పెట్టాను, విహారి గారిని కూడా మళ్ళీ ఆఫీస్కి వచ్చేలా చేస్తాను అనే విధంగా లక్ష్మి అనుకుంటుంది. ఈలోపు బురక తీసి వెంటనే వెళ్తుండగా ఇక అంబిక చూసి షాక్ అయిపోతుంది. వెనకాల కత్తి పట్టుకొని వెళ్తుంది. లక్ష్మి మెడ కత్తి పెట్టుతుంది. మరి లక్ష్మియా కాదనేది తెలుసుకుందాం.